ప్రమోషన్ చేయడం రాదు. నిజంగా చెప్తున్న పవన్ కళ్యాణ్కి ప్రమోషన్ చేసుకోవడం రాదు. మేము అంత దూరం నుండి వచ్చినాం, పాసులు లేవు. అన్నం మీద అభిమానం బట్టి మేము వచ్చినాం ఇంత దూరం ఏపీ నుండి. పుష్ప మూవీ బీహార్ లో పెట్టుకుంటూ ఎంత ఎంత నాలెడ్జ్ అల్లు అర్జున్ కి ఏమైంది? ఏ లోపల కూడా పంపిస్తలే. ఏపీ నుండి ఇంత దూరం వచ్చినాము, అక్కడ నుండి ఏపీ ఇక్కడికి వచ్చి లోపల పంపిస్తలే. లోపలికి వెళ్దామంటే ఎంట్రీ లేదంటున్నారు. పాసులు లేనో ఏం కావాలని ఇప్పుడు మేము అంత దూరం నుండి వచ్చినాం, పాసులు లేవు. అన్నం మీద అభిమానం బట్టి మేము వచ్చినాం ఇంత దూరం ఏపీ నుండి, మళ్ళీ పాసులు లేవు. మళ్ళీ ఎట్లా మాదే మా ఏపీలో పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఇబ్బంది లేకపోతుండే కదా మాకు. ఇక్కడికి వచ్చి ఒక కూలకన్నా ఏమైనా చూస్తున్నారు మాకు. నేను జైరాబాద్ నుంచి వచ్చిన. జైరాబాద్ అసలు ఏమైందని ఇంతకు? అంటే పొద్దున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న నాకు. పొద్దున 10 గంటలకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు పాస్ దొరుకుతాయని వచ్చింది. నేను ఆల్రెడీ కాల్ చేసిన, అది వాట్సాప్లో వచ్చింది. అలా కాల్ చేస్తే వెళ్ళమని చెప్పారు. వెళ్ళినాం అక్కడికి వెళ్ళినాక ఏం చేసిర్రు, ఒక్కరు వస్తే ఒక్కరికే ఒక పాస్ అని చెప్పారు. సరే బ్రో అన్నాం. ఆయన లైన్లో నిలబడ్డ తర్వాత ఏం చేసి సార్ పాసెస్ అయిపోయాయని చెప్పారు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం వచ్చింది తెలుసా, ఒక్క టికెట్ 1000 రూపాయలకి ఒకటి 2000 కోటి అమ్ముకున్నారంట. నేను ఎంత దూరం నుంచి వచ్చారు కదా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? పాస్ దొరకలేదు కదా? పొద్దున్న నుంచి తిరుగుతున్నా బ్రో నేను ఇక్కడ. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నానంటే ఈ మూవీ వచ్చేసి పాన్ ఇండియా మూవీ అన్న. మనడు ఏం చేసేది ఉంటే ప్రమోషన్ చేయడం రాదు. నిజంగా చెప్తున్న పవన్ కళ్యాణ్కి ప్రమోషన్ చేసుకోవడం రాదు. ఈ సినిమా ఈవెంట్ వచ్చేసి నాకు తెలిసి నార్త్లో కూడా పెట్టేది అన్న. పాన్ ఇండియా మూవీ కదా ఇది. నార్త్లో పెడితే, ఉత్తరప్రదేశ్లో పెడితే ఎంత హైలైట్ అవుతుండే. పుష్ప మూవీ బీహార్లో పెట్టుకుంటూ ఎంత ఎంత నాలెడ్జ్ అల్లు అర్జున్కి గ్రేటే కదా. బీహార్లో పెట్టుకుంటూ మొత్తం ఫేమస్ అయిన ఆవులు. మనది కూడా పాన్ ఇండియా మూవీ ఏడ పెట్టుకోవాలి, ఉత్తరప్రదేశ్లో పెట్టుకోవాలి, లేకపోతే మధ్యప్రదేశ్లో ఏడో ఒక పెట్టుకోవాలి. అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా మనకి ఎక్కువ అవుతుండే. అరే మనోడు కూడా మన సనాతన ధర్మం కోసం పోరాడుతుంది కదరా భయ్ అని. ఏం చేస్తుర్రు మనలు ఉత్తరప్రదేశ్ ఉన్న హిందూస్ అందరూ బాగా సినిమా గురించి బాగా హైలైట్ చేస్తుర్రు. అరే ఇందులో చూస్తుర్రు ఖచ్చితంగా. పేపర్ చిన్న దాంట్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ పెద్ద క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ వస్తారు అంటే హైదరాబాద్ లో చాలా మంది వస్తారు. పెద్ద గ్రౌండ్ లో పెట్టాలి కదా, చాలా మంది వస్తారు. పవన్ కళ్యాణ్ అంటేనే జస్ట్ చిన్న పెట్టుకుని మాకు పవన్ కళ్యాణ్ మాకు చాలా డిసప్పాయింట్.